నిన్న ఎన్టీవీ ఛానల్ మీద సజ్జనార గారు అయితే సిట్ ఆఫీసర్స్తో రైడ్ చేయించారు. ముగ్గురు జర్నలిస్టులను అదుపులో తీసుకున్నారు. ఒక మూడో జర్నలిస్ట్ అంటే బొంతు రమేష్ ఏదో ఉంది, అతని పేరు దొంతు రమేష్. ఆ దొంతు రమేష్ అనే వ్యక్తిని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఎందుకంటే అతను సెల్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని బ్యాంకాక్ వెళ్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్న సజ్జనార్ గారి టీము ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరీ అరెస్ట్ చేసిందని చెప్తున్నారు. అయితే ఈ కథనం ఏంటంటే, కోమటిరెడ్డి గారు మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తెలంగాణకి, ఆయన ఒక ఐఏఎస్ అధికారితో క్లోజ్ రిలేషన్షిప్లో ఉంటున్నాడు. లవ్వా లేకపోతే ఇంకొక రకమైన సంబంధం అంటూ ఎన్టీవీలో కథనం అయితే వచ్చింది. ఆ కథనం చదివిన దేవి గారు కానీ, లేకపోతే ఆ కథనం రాసిన ఎడిటర్ డెస్క్ కానీ చీఫ్ ఎడిటర్ ఉంటాడు, మొత్తం ఇదంతా నడిపించాలంటే, అండ్ సీఈఓ ఉంటాడు. ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారికి ఈ విషయంలో సంబంధం ఉండదు. ఎందుకంటే ఫౌండర్ ఆఫ్ ది చైర్మన్కి ఏంటంటే ఆ విషయంలో మొత్తం కథనం అంతా చూసుకునే చీఫ్ ఎడిటర్ కాబట్టి ఏ లీగల్ ఇష్యూస్ వచ్చినా అతనే చూసుకోవాలి. నరేంద్ర చౌదరి గారికి అయితే సంబంధం ఉండదు. అతను అఫీషియల్గా బయటకు వచ్చినా రాకపోయినా అదే పెద్ద విషయం కాదు. అయితే ఇక్కడ ఈ విషయంలో సజ్జనార్ గారికి ఐఏఎస్ అధికారుల యొక్క సంఘం అయితే ఫిర్యాదు చేసిందంట. మా వృత్తిని వాళ్ళు అవమానిస్తున్నారు, మేము ఒక ఆఫీసర్గా ఉండి ఒక గవర్నమెంట్ ప్రొఫైల్లో ఉన్న మినిస్టర్తో మనం రిలేషన్లో మాట్లాడుతుంటే దాన్ని రిలేషన్గా ఎలా అంటగడతారు అనేసి వాళ్ళు సిపికి అయితే వాళ్ళు లెటర్ ఇచ్చారు. దాంతో సజ్జనార్ గారు ఇమీడియట్గా స్పందించడం, ఎన్టీవీకి అయితే ఆయన సిట్ అధికారులను పంపించి రైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ న్యూస్ చదివిన న్యూస్ రీడర్ పారిపోతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి చూడండి. ఒక వార్తకు సంబంధించి నన్ను తెలంగాణ సిసిఎస్ పోలీసులు నిన్న నాకు కాల్ చేసి మాట్లాడుతున్నాం రా అన్నారు. ఆ తర్వాత ఆఫీస్కి వచ్చారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామన్నారు. ఆ రికార్డ్ చేసే ప్రతి ప్రశ్న 3 గంటల పాటు నాకు ఎంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నా, నాకు సంబంధించింది కాకపోయినా కేవలం నేను చేసింది వార్తలు చదివాను. అది నా వృత్తి ధర్మంలో భాగంగానే చదివాను. నాకు ప్రతిరోజు నేను వార్తలు చదవడం. చూశారు కదా, ఆవిడ పారిపోతూ ఒక బయట అయితే ఆవిడ రిలీజ్ చేశారు. పారిపోవడం ఎందుకు? మీరేం దొంగతనం చేయలేదు, లేకపోతే టెర్రరిస్టులు ఏమీ కలవలేదు కదా. మీరు ఒక న్యూస్ చదివారు, దానికి ఎడిటరు చీఫ్ ఎడిటర్తో సంబంధాలు ఉంటాయి. మీరేంటంటే నాకు ఇచ్చిన న్యూస్ నేను ప్రొఫైల్ నా ప్రొఫెషనల్ వృత్తిగా నేను చదివానని చెప్తున్నారు కదా. దీంట్లో దానికి పారిపోవడం ఎందుకు? అదేదో సజ్జనార్ గారికి మీరు వెళ్ళి అది వివరించుంటే సరిపోతుంది కదా. ఒకవేళ రిమైండ్కి తరలిస్తే మీ వెనకాల పోరాడడానికి జర్నలిస్టుల సంఘాలు ఉంటాయి కదా. ఈ చిన్న లాజిక్ని ఎందుకు మర్చిపోయారో నాకు అర్థం కావట్లేదు. అయితే ఇదంతా పక్కన పెడితే ముగ్గురు జర్నలిస్టులను అదుపులో తీసుకున్నారు. అంటే కథనం రాసిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, ఈ కథనం తెచ్చిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు. అదే అఫీషియల్గా వాళ్ళకి తెలుసు ఎవరు ఎక్కడి నుంచి ఏది తెచ్చారు అన్నదే పోలీసులకి తెలుసు, ఆ ఛానల్ వాళ్ళకి తెలుసు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, సజ్జనార్ గారు మాట్లాడుతూ మాకు ఎయిర్పోర్ట్లోకి సీక్రెట్గా వెళ్ళి బ్యాంకాక్ వెళ్ళిపోతున్న దొంతు రమేష్ యొక్క డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ మేము ట్రాక్ చేసామని చెప్తున్నారు. అయితే మీకు వాళ్ళ ట్రాకింగ్ దొరికినప్పుడు సిఇఓ గారి ట్రాకింగ్ దొరకలేదా? చీఫ్ ఎడిటర్ గారి ట్రాకింగ్ దొరకలేదా? ఆ నరేంద్ర చౌదరి గారి ట్రాకింగ్ దొరకలేదా? సిటీలో ఉన్న వాళ్ళని ఎక్కడ ఉన్నారో మీరు గమనించలేకపోయారా? ఒక సిపి సజ్జనార్ గారు అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలంగాణ స్టేట్కి లేకపోతే హైదరాబాద్ సిటీకి ఉన్న మీరు ఈ చిన్న లాజిక్ని ఎలా మర్చిపోయి నాకు అర్థం కావట్లేదు. మీరు సరౌండింగ్లో ఉన్న వాళ్ళని మీరు ఎక్కడ ఉన్నా ట్రాక్ చేయొచ్చు కదా. వెళ్ళి మీరు పోలీసులతో ఈ రోజుకైనా అరెస్ట్ చేసే, లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి విచారణ చేయొచ్చు కదా. ఇది కొంచెం హాస్యాస్పదంగా ఉందండి. జనాలకి ఈ ఆలోచన ఉండదేమో. అంటే ఒక ఫోన్ ట్రాకింగ్ అనేది సీఈఓని చేయలేమా, ఓన్లీ జర్నలిస్టులు మాత్రమే చేయగలుగుతామా అనే ఆలోచన ఏదైతే ఉందో, ఇది ఒక పొలిటికల్ గేము అని అనిపించడం అనేది జనాలకి ఒక ఆలోచన రీతిని మీరు కలిగించినట్టే. నిజంగా ఈ ఐఏఎస్ అధికారులు లేకపోతే కోమటిరెడ్డి గారు ఇచ్చిన ఇది ఏదైతే ఉందో ఈ స్టేట్మెంటు, ఇది జస్ట్ ఏంటంటే జనాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తప్ప ఇదేమీ కూడా నిజంగా జర్నలిస్టులు ఏదో మీరు చేసేస్తారనో, లేకపోతే ఇది కేసును మీరు సీరియస్గా తీసుకున్నారనో కాదనేసి చాలామంది నెటిజన్స్ అండ్ చాలామంది జర్నలిస్టులు వ్యతిరేకిస్తూ కొన్ని వీడియోలు పెడుతున్నారు. తొలివెలుగు రఘు గారు కూడా పెట్టినట్టున్నారు. ఒకసారి ఆ కథనం చూస్తే బాగుంటుందేమో సివి సత్యనారాయణ గారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి బ్యాంకాక్ వెళ్తున్న దొంతు రమేష్ గారి యొక్క ఫోన్ ట్రాకింగ్ మీకు తెలిసింది, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్న సిటీలో ఉన్న సీఈఓ గారు, చీఫ్ ఎడిటర్ గారు, నరేంద్ర చౌదరి గారి యొక్క డీటెయిల్స్ కానీ ట్రాకింగ్ కానీ తెలీదు అని అనటం మీరు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొంచెం హాస్యాస్పదంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. దీనికి సజ్జనార్ గారు ఏ విధంగా స్పందిస్తారు, లేకపోతే ఈ విషయం ఈ రోజుతో క్లోజ్ చేసేస్తారు, మరి చూడాలి మరి.